వెల్కమ్ టు అవర్ మినీ వ్లాగ్. వాతావరణం చాలా కూల్గా ఉంటే మంచిగా వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడైతే ఒక మినీ వ్లాగ్ చూపిస్తున్నాను. అందరు ఒకే దగ్గర ఉంటే ఏదన్నా ఒకటి బాగా చేసుకోవాలి, వేడిగా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆనియన్ పకోడీ అయితే చేస్తున్నాము. రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించట్లేదు, ఏం చేసామా అనేది చూపిస్తున్నాను. వీలైతే నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడైతే ఆనియన్ పకోడీ చేసేస్తున్నాము. ఆనియన్ పకోడీకి అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు కదా, సూపర్ టేస్టీగా ఉంటుంది, మంచి రెసిపీ అది. ఇప్పుడైతే క్యారెట్ హల్వా నేను చేస్తున్నాను. ఏదైనా మంచి స్వీట్ స్మూత్గా డిజర్ట్గా తినాలి అనిపిస్తే కనుక క్యారెట్ హల్వా తినాలన్నమాట. ఒక పక్క ఆనియన్ పకోడీ వేస్తూ ఉంటే నేను ఒక పక్క మిల్క్ కాగబెట్టి క్యారెట్ హల్వా చేసేస్తున్నాను. మోస్ట్లీ అయిపోయినట్టే అనమాట. ఇప్పుడైతే ఆనియన్ పకోడీ అయిపోయింది. నెక్స్ట్ ఆలు బజ్జీ వేస్తున్నారనమాట. ఆలు బజ్జీ కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది. నేనైతే ఇంకా ఆలోపు క్యారెట్ హల్వా చేస్తూనే ఉన్నాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తున్నాను కాబట్టి మిల్క్ అంతా మొత్తం అందులో క్యారెట్లో ఉడికిపోవాలి, క్యారెట్ అందులో ఉడికిపోవాలి కాబట్టి మిల్క్ అంతా బాయిల్ అవ్వాలి కాబట్టి ఇంత టైం పట్టింది. ఫైనల్గా అయితే ఆలు బజ్జీ వేడిగా ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వెదర్ చూపిస్తా చూడండి ఎంత కూల్గా ఉందో. ఈ వెదర్లో థమ్స్ అప్ అండ్ ఆనియన్ పకోడీ సూపర్ టేస్ట్ కదా. సరే కానీ మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్